హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన క్లాస్ వచ్చి పాలిటీ గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నాం కదండి. అయితే ఈ రోజు క్లాస్లో రాజ్యాంగ పరిషత్ కమిటీలు, దానికి అధ్యక్షులు మనం చూద్దాం. అయితే ముందు క్లాస్లో మనం రాష్ట్ర దేశాలు స్వీకరించిన అంశాల గురించి మనం డిస్కషన్ చేసుకున్నామండి. అయితే ఈరోజు మనం రాజ్యాంగ పరిషత్ కమిటీలు, దాని అధ్యక్షుల గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. అయితే ఒకటి జెండా కమిటీ, అలాగే రూల్స్ కమిటీ, స్టీరింగ్ కమిటీ, ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీకి, ఈ 4 కమిటీలకి అధ్యక్షుడు ఎవరండి? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఈ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ 4 కమిటీలకు అధ్యక్షత వహించారు. అయితే రెండోది కేంద్ర అధికారాల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీ, రాష్ట్రాల కమిటీకి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. తర్వాత చూసినట్లయితే ప్రాథమిక హక్కుల కమిటీ, మైనార్టీ కమిటీకి, అదేవిధంగా సలహా సంఘం, రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీకి అధ్యక్షుడు వల్లభాయ్ పటేల్. అదేవిధంగా తర్వాత చూసినట్లయితే ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి అధ్యక్షుడు జేబీ కృపాలాని. ఐదోది వచ్చి అల్పసంఖ్యాక వర్గాల ఉప కమిటీకి అధ్యక్షుడు ఎస్సి ముఖర్జీ. అల్పసంఖ్యాక వర్గాల ఉప కమిటీకి ఎవరండి? ఎస్సి ముఖర్జీ. తర్వాత చూసినట్లయితే ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షత వహించారు. ముసాయిదా కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షత వహించడం జరిగింది. అయితే ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీకి గోపీనాథ్ బోర్డోలోయ్. ఈ గోపీనాథ్ బోర్డోలోయ్ ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీకి అధ్యక్షత వహించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు తాత్కాలిక కమిటీకి అధ్యక్షుడు ఎవరండి? వరదాచారి. ఎవరు? వరదాచారి ఈ సుప్రీంకోర్టు తాత్కాలిక కమిటీకి అధ్యక్షత వహించడం జరిగింది. అయితే ఆర్థిక అంశాలపై కమిటీకి అధ్యక్షులు నళని రంజనీ సర్కార్. ఆర్థిక అంశాలపై కమిటీ అధ్యక్షులు. అయితే రాజ్యాంగ పరిషత్ విధుల కమిటీకి జీవి మౌలంకర్. ఈ జీవి మౌలంకర్ రాజ్యాంగ పరిషత్ విధుల కమిటీకి అధ్యక్షుడు. అదేవిధంగా హౌస్ కమిటీ అధ్యక్షుడు భోగరాజు పటాభి సీతారామయ్య గారు ఈ హౌస్ కమిటీకి అధ్యక్షుడు. తర్వాత చూసినట్లయితే క్రెడెన్షియల్ కమిటీకి, అదేవిధంగా ముసాయిదా కమిటీ పరిశీలన. ఈ క్రెడెన్షియల్ అంటే ముసాయిదా కమిటీ పరిశీలనకు అధ్యక్షుడు అల్లాడి కృష్ణస్వామి అయ్యార్. ఈ 12 మంది కమిటీలు, ఈ 12 కమిటీలు అధ్యక్షుల గురించి మనం చూసామండి. అయితే తర్వాతది రాజ్యాంగ పరిషత్తు వివిధ వర్గాల ప్రాతినిధ్యం గురించి మనం చూద్దాం. అయితే ఒకటోది ఐఎన్సి కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ ఈ ముగ్గురు కూడా ఈ ఐఎన్సి కాంగ్రెస్కి ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈ రాజ్యాంగ పరిషత్తులో మహిళలకు ప్రాతినిధ్యం వహించింది హంస మెహతా గారు. తర్వాత చూసినట్లయితే షెడ్యూల్ కులాల వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా ముస్లింలకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, అయితే హిందువులకి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఈ ప్రాతినిధ్యం వహించడం జరిగింది. జమీందారులకు దర్బాంగ్ మహారాజు ప్రాతినిధ్యం వహించారు. తర్వాత చూసినట్లయితే మైనార్టీలు లేదా క్రైస్తవులకు ఎస్సి ముఖర్జీ గారు ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా పారసీకులకు హెచ్పి మోడీ, అదేవిధంగా దాదాబాయి నవరోజీ ఈ ఇద్దరు వ్యక్తులు కూడా పారసీకులకు రాజ్యాంగంలో ప్రాతినిధ్యం వహించారు. అయితే సిక్కులకు సర్దార్ బల్దేవ్ సింగ్, అదేవిధంగా హుకుమ్ సింగ్ ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అయితే ఆంగ్లో ఇండియన్లు లేదా యూరోపియన్లకు ఫ్రాంక్ ఆంటోనీ. తర్వాత చూసినట్లయితే కార్మికులకు బాబు జగజ్జీవన్ రావు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. తర్వాత చూసినట్లయితే షెడ్యూల్స్, ఈ రాజ్యాంగంలో షెడ్యూల్స్ గురించి చూద్దామండి. అయితే షెడ్యూల్ అనగా ఆర్టికల్స్ను సమగ్రంగా వివరించేది ఈ షెడ్యూల్. ప్రారంభంలో 8 షెడ్యూళ్ళు ఉండేవి. ప్రస్తుతం
12 షెడ్యూళ్ళు కలవు. అయితే దీంట్లో ఫస్ట్ షెడ్యూల్ గురించి మనం చూద్దాం. 1వ షెడ్యూల్ ఏమని చెప్తుందండి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, భూభాగ పరిధి గురించి మొదలైన విషయాల గురించి షెడ్యూల్ 1లో తెలియజేయడం జరిగింది. అయితే భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు. అలాగే షెడ్యూల్ 2, ఈ షెడ్యూల్ 2వ షెడ్యూల్ ఏమని చెప్తుందండి, రాజ్యాంగబద్ధ పదవుల జీతభత్యాల గురించి తెలియజేసే షెడ్యూల్ ఏంటండి, షెడ్యూల్ 2. రాష్ట్రపతి జీతం 5 లక్షలు, అదేవిధంగా ఉపరాష్ట్రపతి జీతం 4 లక్షలు, గవర్నర్కి 3,50,000, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 2,80,000, అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తికి 2,50,000, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 2,50,000, హైకోర్టు లాయర్కి 2,25,000. ఈ రాజ్యాంగబద్ధ పదవుల గురించి జీతభత్యాల గురించి తెలియజేసే షెడ్యూల్ ఏంటండి, షెడ్యూల్ 2. తర్వాత చూసినట్లయితే షెడ్యూల్ 3 పదవీ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేస్తుంది. అయితే కేంద్ర మంత్రిమండలి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఎవరండి, కేంద్ర మంత్రిమండలి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే నోట్ ఏంటంటే, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకారం గురించి మాత్రం ఈ షెడ్యూల్ 3లో ఎక్కడ కూడా పేర్కొనలేదు. అలాగే తర్వాత చూసినట్లయితే షెడ్యూల్ 4 గురించి, షెడ్యూల్ 4 రాజ్యసభలో రాష్ట్రాలకు అసమానత. ఈ షెడ్యూల్ 4 ఏం చెప్తుందండి, రాజ్యసభలో రాష్ట్రాలకు అసమాన ప్రాతినిధ్యం, రాజ్యసభలో రాష్ట్రాలకు అసమాన ప్రాతినిధ్యం గురించి తెలియజేస్తుంది. అంటే రాజ్యసభ సీట్ల గురించి వివరించిన షెడ్యూల్ ఏంటండి, షెడ్యూల్ 4. ఎగ్జాంపుల్, ఉత్తరప్రదేశ్ నుండి 31, అదేవిధంగా మహారాష్ట్ర నుండి 19 సీట్లు, అదేవిధంగా తమిళనాడు నుండి 18, ఆంధ్రప్రదేశ్ నుండి 11, తెలంగాణ నుండి 7 సీట్లు రావడం జరుగుతుంది, ప్రాతినిధ్యం ఇవ్వడం జరుగుతుంది. అయితే షెడ్యూల్ 5 ఏం చెప్తుంది, ఎస్సీ ఎస్టీ కులాల పరిపాలన గురించి వివరించేది ఈ షెడ్యూల్ 5 అండి. 65వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీ కులాలకు ఏర్పాటు చేశారు. ఈ 65వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీ కులాలకు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 65వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు ఏర్పాటు చేశారండి, 1989లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 89వ రాజ్యాంగ సవరణ 2003లో ఏర్పాటు చేశారు. అయితే ఈ 89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ కమిషన్ నుండి ఎస్టీ కమిషన్ వేరు చేశారు. ఏంటండి, ఎస్సీ కమిషన్ నుండి ఎస్టీ కమిషన్ వేరు చేయడం జరిగింది. ఎప్పుడండి, 89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఎస్సీ కమిషన్ నుండి ఎస్టీ కమిషన్ వేరు చేశారు. అయితే 2004 ఫిబ్రవరి 19 నుండి ఎస్టీ కమిషన్ అమల్లోకి వచ్చింది. ఎస్టీ కమిషన్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి, 2004 ఫిబ్రవరి 19 నుండి ఎస్టీ కమిషన్ అమల్లోకి రావడం జరిగింది. అయితే తర్వాత చూసినట్లయితే షెడ్యూల్ 6 గురించి మనం చూద్దాం. అయితే 4 రాష్ట్రాల్లో ఎస్టీ పరిపాలన జరుగుతుంది. షెడ్యూల్ 6 ఏం చెప్తుందండి, 4 రాష్ట్రాల్లో ఎస్టీ పరిపాలన జరుగుతుందని చెప్తుంది. ఎస్టీ పరిపాలన ఆదివాసీల పరిపాలన, అలాగే గిరిజనుల పరిపాలన. ఈ 4 రాష్ట్రాల్లో ఎవరి పరిపాలన అండి, ఆదివాసీలది, అలాగే గిరిజనులది కూడా ఈ 4 రాష్ట్రాల్లో పరిపాలించడం జరుగుతుంది. ఆ 4 రాష్ట్రాలు 1 అస్సాం, 2 త్రిపుర, 3 మేఘాలయ, 4 మిజోరాం. ఈ 4 రాష్ట్రాలు గుర్తించుకోవడానికి మనకి షార్ట్ కట్ ఏంటండి, ATMM. దీన్ని కూడా ATM స్క్వేర్గా రాసుకుంటాం. ఓకేనండి. ఏ అంటే అస్సాం, టీ అంటే త్రిపుర, M అంటే మేఘాలయ, M అంటే మిజోరాం.
ఇది షార్ట్కట్గా మనం గుర్తుంచుకోవడానికి చిన్న కోడ్. తర్వాత చూసినట్లయితే 7వ షెడ్యూల్ గురించి మనం చూద్దాం. ఈ 7వ షెడ్యూల్ ఏం చెప్తుందండి? కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలనా అంశాల అధికారిక విభజన గురించి చెప్తుంది. అయితే కేంద్ర జాబితా నుండి 97, రాష్ట్ర జాబితా నుండి 59, ఉమ్మడి జాబితా నుండి 52 ఈ పరిపాలనా అంశాలు చూడడం జరుగుతుంది. అయితే నోట్ ఏంటంటే ఏదైనా ఒక అంశం అవశిష్ట అంశమా కాదా అనేది సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. అలాగే తర్వాత చూసినట్టు ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.